దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి, అప్పుడైనా హెచ్చించును. ప్రియ దేవుని సంగమా, ఆయనను గణపరిచిన వారిని ఆయన గణపరుస్తాడు. అంటే దేని ద్వారా గణపరుస్తున్నాడు? ఆయన ఎదుట మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని గణపరుస్తున్నాడు. తగ్గింపు అనేది శ్రమల ద్వారా అట్టి విధేయత, అట్టి తగ్గింపును యేసు ప్రభు నేర్చుకున్నాడు. ఇప్పుడు మనము ఆ తగ్గింపు కలిగి జీవించాలి అంటే మన సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోవాలి. కనుక శ్రమల మార్గంలో నడిచినప్పుడు, కన్నీటి మార్గంలో నడిచినప్పుడు ఆ విధేయతను, ఆ తగ్గింపు మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. ఆ తగ్గింపే రేపు ప్రభుని కలుసుకునేలా మనకు చేస్తుంది. చూడండి, బైబిల్లో అబ్రహాము తాను 100 సంవత్సరాల ప్రాయం వరకు తగ్గించుకొని ఉన్నాడట. తగ్గించుకున్న వాని దగ్గరని గణపరచడానికి దేవుడే స్వయాన తన గృహానికి వెళ్ళాడు. వెళ్ళి, నువ్వు ఇంతగా తగ్గించుకున్నావు కనుక నిన్ను గణపరుస్తున్నానని దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దావీదు తగ్గించుకున్నాడు. శ్రమల ద్వారా అతడు సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. అతడి సింహాసనం దేవుడు స్థిరపరిచాడు. బైబిల్ అదే సెలవిస్తుంది. గర్వాంధులను ఎదిరించి దీనులకు కృప చూపుతానన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనమే తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవటానికి మనం శ్రమ పడటం అలవాటు చేసుకోవాలి. నిందలు అనుభవించటం అలవాటు చేసుకోవాలి. ఎదురాడే మనస్సును తొలగించుకోవాలి. ప్రతి విషయంలో ప్రభువుకు మహిమ కలగాలని ఒక వాంఛ మనలో కలగాలి. కనుక సంగమా, అట్టి తగ్గింపు కలవారే రేపు ప్రభు ఎదుట నిలబడగలుగుతారు. ఆ యోగ్యతను మనం సంపాదిద్దాం. అలాంటి కృపతో ఈ ఉదయకాలం ప్రభు మనందరినీ నింపి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.